ఫ్రెండ్స్, సేవ్ ఆరావళి గురించి మీరు వినే ఉంటారు. ఈ వీడియోలో మనం భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి అయిన ఆరావళి పర్వత శ్రేణి ప్రత్యేకతలు తెలుసుకుందాం. ఆరావళి శ్రేణి గుజరాత్ నుండి రాజస్థాన్, హర్యానా మరియు ఢిల్లీ వరకు దాదాపు 750 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఆరావళి ప్రపంచంలోని పురాతన పర్వత శ్రేణిలో ఒకటిగా నిలిచింది. ఆరావళిలో అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి మౌంట్ అబు. ఆరావళిలో అత్యంత ఎత్తైన శిఖరం గురు శిఖరం. దీని ఎత్తు సుమారు 1722 మీటర్లు. మౌంట్ అబు కొండల లోపల పాలరాయి శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత దిల్వారా జైన దేవాలయం ఉంది. ఆరావళి శ్రేణిలో ఉద్భవించే నదుల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉద్భవించే లూని నది రాజస్థాన్ మైదానాలలో ఒక ప్రధాన నది. ఇది బంగర్ ప్రాంతం మరియు తార్ ఎడారి గుండా ప్రవహించి చివరకు గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో కలుస్తుంది. తరువాత సబర్మతి నది, ఇది గుజరాత్ గుండా ప్రవహించి కంబాత్ సింధు శాఖలో కలుస్తుంది. ఇక బనాస్ నది, ఇది రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ సరిహద్దు వద్ద చంబల్ నదిలో కలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఆరావళి పర్వతాలు లేకుంటే ఈ సారవంతమైన మైదానాలు ఇప్పటికే ఎడారులుగా మారేవి. ఎందుకంటే పశ్చిమాన తార్ ఎడారి నుండి వచ్చే ఇసుక గాలులను అడ్డుకునేవి ఆరావళి పర్వతాలే. వర్షపు గాలులు ఆరావళిని ఢీకొట్టడం వల్ల తూర్పు రాజస్థాన్లో వర్షాలు పడవు, మిగతా ప్రాంతానికి వర్షపాతం వస్తుంది. దీనిని ఢిల్లీ ఎన్సీఆర్ యొక్క ఊపిరితిత్తులు అంటారు. ఎందుకంటే ఢిల్లీ నుండి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న ఆరావళి అడవులు ఢిల్లీ కాలుష్యాన్ని పీల్చుకునే పని కూడా చేస్తాయి. ఆరావళి పర్వతాలలో రాగి, జింక్, సీసం మరియు బంగారం ఖనిజాలకు నిలయం. ఫ్రెండ్స్, ఆరావళి పర్వతాలు భారతదేశ భౌగోళికానికి పునాది వేయడమే కాకుండా ఎడారీకరణను నిరోధించడంలో, నీటి వనరులను అందించడంలో మరియు జీవ వైద్యానికి మద్దతు ఇవ్వడంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.